అతడు ఉన్నదానితో సంతృప్తి పడ నేర్చుకొనెను అనేది అబ్రహాము యొక్క విధేయత జీవితాన్ని బట్టి మనం నేర్చుకునే అతి ప్రాముఖ్యమైన పాఠమయ్యింది. విశ్వాసమును బట్టి అతడు గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసిగా ఉండెను. సుఖవంతమైన జీవనం గడిపే పట్టణవాసి ఇప్పుడు ఎడారిలో ఉన్నాడు. అతడు గుడారాల కొరకు గోపురాలను విడిచిపెట్టాడు. అతడు అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అయితే అతని జీవితంలో ఏ విధమైన సనుగుడును మనం చూడం. దేవుని వాగ్దాన నెరవేర్పు యొక్క ఆలస్యం అబ్రహాము కొంత నిరాశ చెందటానికి కారణమైంది. అయినా సరే అతడు ఫిర్యాదులు చేయటానే శోధనని ఎదిరించాడు. అతడు బహు వినయంతో ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చినానేమి, నేను సంతానపు లేనివాడనైపోచున్నానే అని ప్రార్థించాడు. తరచుగా మన అసహనం వల్ల మనలో అవిధేయత ఏర్పడుతుంది. మనము దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి మన ఇష్టానుసారంగా ముందుకు సాగుతాం. సముద్రపు నాచు మన తలకు చుట్టుకున్నప్పుడు మాత్రమే మనకి బుద్ధి కలుగుతుంది. అబ్రహాము ఆ మాట నమ్మి ఓర్మితో సహించినందున వాగ్దాన ఫలం పొందాడు. శీఘ్రంగా ఫలితాలు రావాలి, ప్రతి పని తక్షణమే జరగాలి అని తలంచే నేటి యుగంలో విశ్వాసం చేతను ఓర్మి చేతను వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారిని పోలి నడవని ఎడల మనము అపాయకరమైన బండకు ఎదురేగి మన శిరములను పగలగొట్టుకుంటాం. అవిధేయులైన వారు తొట్టిల్లుటకే నియమింపబడ్డారు. మనకు జీవితంలో ఆశలుండట తప్పు కాదు, కానీ వాటిని మనం దేవుని బలిపీఠం మీద సమర్పించుకొనని ఎడల అవియే దురాశలుగా మారును. దురాశ కలిగిన మనుషుడు దేవుని ఆశ్చర్యకరమైన త్రోవల్ని విడిచి వెళ్తాడు. అతడు లౌకిక పోటీల్లో చిక్కుకొని పూర్తిగా దేవుని చిత్తం నుండి తొలగిపోతాడు. అబ్రహామును చూడండి, లోతుకి ఇష్టమైన భూమిని ఎంచుకోవటానికి అతడు పూర్తి అవకాశం ఇచ్చాడు. అబ్రహాము పైనుండి వచ్చే ఆశీర్వాదాలని ఆశించాడు కనుక కుడికి మరియు ఎడమకి గల భేదం అతనికి అంతగా తెలియలేదు. అటు తరువాత అతడు సొదొమరాజు చూసిన దోపుడు సొమ్మును నిర్మోహమాటంగా తిరస్కరించగలిగాడు. ఎందుకంటే అతడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుని నమ్మాడు. నిజమైన సంతృప్తి నువ్వు కోరే ప్రతి వస్తువును పొందటంలో లేదు, కానీ ప్రతి దాన్ని పొందాలనే కోరికను నియంత్రించటంలోనే ఉంది. సంతృప్తి పేదల్ని ధనవంతులుగా చేస్తుంది, అసంతృప్తి ధనవంతుల్ని పేదలుగా మారుస్తుంది. సిఎస్ లూయిస్ అనే గొప్ప క్రైస్తవ తత్వవేత్త మరియు ఆలోచనాపరుడు ఇలా రాశాడు: చాలామంది తినటానికి సరైన తిండి లేక, కప్పుకోటానికి గుడ్డ లేక, చలిలో అలమటించుచుండగా చాలినంతగా తిండి బట్ట గలవారికి లోకంలోని దారిద్ర్యం గురించి మాట్లాడే హక్కు లేదు అని.